హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఈరోజైతే ఈ వీడియో లెంతీగా ఉన్నా పర్వాలేదు, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 10 టిప్స్ అయితే చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నాకు ఫ్రీక్వెంట్గా లైవ్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీకు రెగ్యులర్గా ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, మాకు రెగ్యులర్గా ఆర్డర్స్ రావాలంటే ఏం చేయాలక్క, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, ట్రిక్స్ ఉంటే చెప్పండి అని మినిమం రోజుకి ఒక్కరైనా అడుగుతున్నారండి. సో వాటికి సంబంధించి మీకు హెల్ప్ అవుతాయని చెప్పేసి నేనైతే ఒక 10 టిప్స్ అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను. మీకు ఇందులో ఆల్రెడీ వర్కౌట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పడం వల్ల వాళ్ళకి అది వర్కౌట్ అయ్యి ఆర్డర్స్ కూడా వాళ్ళకి ప్లేస్ అయ్యాయి. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కేక్తో పాటు అంటే ఇప్పుడు ఈ కేక్ని ఎలాగో చేశానంటే, ఇది ప్రీమిక్స్ ట్రోపోలైట్ ఎగ్లెస్ వెనిలా ప్రీమిక్స్తో 250 ml కప్తో 2 కప్స్ అయితే ప్రీమిక్స్ తీసుకున్నాను. పైనాపిల్ ఎసెన్స్, లైట్గా ఎల్లో లిక్విడ్ కలర్, ఆయిల్ వేసి అయితే లైవ్లోనే బ్యాటర్ కలిపి కేక్ అయితే చేశాను. మీకు కావాలంటే ఆ లైవ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే నేను ఇది 7 inches టిన్లో చేసుకున్నాను. హైట్ కోసం అయితే మీకు ఇంకా రెగ్యులర్ ప్రాసెస్, షుగర్ సిరప్ యాడ్ చేయడం, లేయర్స్లో క్రష్ యాడ్ చేయడం, క్రీమ్ యాడ్ చేయడం, ఇదంతా కామన్ కాబట్టి నేనైతే ఇప్పుడు మీకు టిప్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకు ఫస్ట్ కేక్స్ బాగా చేయడం, పర్ఫెక్ట్గా చేయడం, ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవడం జరిగిన తర్వాత బయటికి సెల్లింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటాం కదా. మనకు ఫస్ట్ చేతిలో ఉన్న ఆయుధం ఏంటండి? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనకైతే సోషల్ మీడియా ఉంది. అంటే ఇంట్లో నుంచే మనము అడ్వర్టైజ్ అయితే చేసుకోవచ్చు కదా. మన సర్కిల్లో, మనకు తెలిసిన వాళ్ళలో, మన గ్రూప్స్లలో, మనకిప్పుడు లేడీస్కైనా జెంట్స్కైనా బిజినెస్ గ్రూప్స్ అని లేదు, వేరే వేరే రకాలుగా గ్రూప్స్ అయితే ఉంటున్నాయి. సో మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాని అయితే వాడుకొని, ఇన్స్టాగ్రామ్ అవ్వనివ్వండి, యూట్యూబ్ అవ్వనివ్వండి, ట్విట్టర్ అవ్వనివ్వండి, ఇంకా సో చాలా ఉన్నాయి. మీరు ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ మీ గురించి మీరు చెప్పుకోవడంలో వెనకాడొద్దండి. కుదిరితే వాట్సాప్ స్టేటస్లలో చిన్న చిన్న రీల్స్ లాగా, లేదు మీరు చేయగలిగేవి అయినా సరే గూగుల్ ఫోటో ఇమేజెస్ని స్క్రీన్ షాట్స్ లాగా అయినా తీసుకొని స్టేటస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మంచి డిజైనర్ కేక్స్ని అలాగా, వాటి వల్ల కూడా మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ వచ్చేసి సోషల్ మీడియా. సోషల్ మీడియానైతే మీరు ఎంత బాగా దాన్ని వాడగలిగితే మీకు అంత బాగా ఆర్డర్స్ వస్తాయి. నేను చూసిన ఆల్రెడీ మంచి హోమ్ బేకర్స్ అందరూ కూడా మాకు వాట్సాప్ గ్రూప్లో పెద్దగా మాకు పరిచయాలు లేవండి, బట్ ఇన్స్టాలో పెట్టాక ఆర్డర్స్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్స్ వచ్చాయి, లొకేషన్స్ పెట్టడం ద్వారా, తర్వాత గూగుల్ రివ్యూస్ ద్వారా, గూగుల్లో వెతుక్కొని వచ్చే వాళ్ళు ఉంటారు. మీ ఏరియా ఉన్న లొకాలిటీని బట్టి మీరు గూగుల్ మ్యాప్స్ని వాడొచ్చు, తర్వాత ఇన్స్టాగ్రామ్ని వాడొచ్చు. మంచిగా అడ్రస్ మెన్షన్ చేసి ఒక స్టేటస్లో పెట్టొచ్చు. రెగ్యులర్గా మీరు పోస్ట్ చేయడం వల్ల, అంటే ఇదేదో ఒక్క రోజులో అయిపోద్దని కాదండి, మీరు రెగ్యులర్గా పోస్ట్స్ పెడుతూ ఉంటే డెఫినెట్గా మీకు కనీసం ఇప్పుడు వారానికి ఒక్కరోజు ఆర్డర్ వచ్చే వాళ్ళకి వారానికి 2-3 వచ్చినా బాగుంటుంది కదండి. సో కంటిన్యూస్గా సోషల్ మీడియాని మాత్రం హ్యాండిల్ చేస్తూ ఉండండి. లేదండి ఈరోజు పెట్టాం ఈ రోజు ఆర్డర్ రావాలంటే ఎవ్వరికి రాదండి. ట్రై చేస్తూ ఉండాలి. మనకి ఏంటంటే అన్ని ఆయుధాలని కరెక్ట్గా సామధాన భేద దండోపాయాలు ఇట్లా ఏది వర్కౌట్ అవుతుందో తెలియదు కాబట్టి మనం అన్నిటినీ ఈక్వల్గా హ్యాండిల్ చేయడం అయితే నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి సోషల్ మీడియా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్కూల్స్, పబ్లిక్ గ్యాదరింగ్స్, లేదు అంటే మనకి రెగ్యులర్గా మనకి పిల్లలు ఉండే చోటు, అలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కుదిరితే మీరు మదర్గా మీ పిల్లలు ఎక్కడైనా స్కూల్స్లో చదువుతుంటే మీ టీచర్స్ని కానీ అక్కడ స్కూల్లో పర్మిషన్ అడిగి ఒక మాట, ఒక్కొక్క క్లాస్కి వెళ్ళైనా సరే, లేదు అంటే ఒక పాంప్లెట్ రూపకంగా అయినా సరే ప్రిన్సిపల్ సార్ గారిని పర్మిషన్ అడిగైనా సరే మీరు అక్కడ చెప్పడానికి ట్రై చేయండి. మీ పిల్లల బర్త్డేలకి ఇలా నేను కేక్స్ చేసిస్తానండి, చాక్లెట్స్ చేస్తాను, కేక్స్ చేస్తాను, కస్టమైజ్డ్ అన్నీ చేస్తాను,
అని చెప్పడంలో మోమాటం లేకుండా కాన్ఫిడెంట్గా ఇంట్లో 1-2 సార్లు అద్దం ముందు ప్రిపేర్ అయి మరీ వెళ్ళండి. నేను ఏదో ఊరికే చెప్పట్లేదండి. ఎందుకంటే మనకు కూడా ఇప్పటికీ నాకు కూడా ఈ యూట్యూబ్లో కొంచెం మాట్లాడగలుగుతున్నాను, రెగ్యులర్గా మాట్లాడుతున్నాను కాబట్టి మీతో ఇవన్నీ షేర్ చేయగలుగుతున్నాను. లేదు అంటే మనకి మైండ్లో చాలా ఉంటుంది, చెప్పాలి, చెయ్యాలి, అవతల వాళ్ళకి మన మనసులో మాట చెప్పడం కూడా ఒక ఆర్ట్ అండి. సో దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. మీ మాటల్లో కాన్ఫిడెన్స్, తర్వాత మీరు చేసే పనిలో కాన్ఫిడెన్స్ అవన్నీ కనిపించేలాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. స్కూల్స్ దగ్గరైనా సరే, మీ పిల్లలు చదువుకునే వాళ్ళ ఫ్రెండ్స్, లేదు ఇప్పుడు స్కూల్కి సంబంధించి కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉంటున్నాయి. సో పర్సనల్గా అయినా సరే ఒకరొకరికి మెసేజ్ పెట్టడం, అది కూడా విసిగొచ్చేలాగా కాదు, బట్ సింపుల్గా సోబర్గా మంచిగా మెసేజ్ పెట్టడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మనకి మెయిన్ సర్కిల్ వచ్చేసి మన పిల్లల ఫ్రెండ్స్ కదండి. ఇప్పుడు సపోజ్ మా పిల్లలకి నేను జస్ట్ కార్న్ఫ్లేక్స్ స్నాక్స్ లాగా పెడతానండి. మనకు పాలల్లో వేసుకునే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ ఆయిల్, సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసి ఇస్తుంటాను. అవి వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నచ్చాయి. ఇంట్లో ట్రై చేశారు, అయినా రాలేదు వాళ్ళకి. మీ మదర్ ఎలా చేస్తుంది అని అడుగుతుంటారనమాట. అలా కేక్స్ కూడా నేను 1-2 సార్లు బాక్స్లలో పిల్లలకు పెట్టిస్తే మిగతా వాళ్ళందరూ కూడా అడిగిన వాళ్ళు ఉన్నారనమాట, ఎలా చేసింది అని చెప్పేసి. అటు నుంచి కూడా మనకి అడ్వర్టైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సెకండ్ థింగ్ వచ్చేసి స్కూల్ని, తర్వాత మెయిన్ స్కూల్ అంటే ఏంటంటే పిల్లల బర్త్డేలకైతే ఖచ్చితంగా కేక్స్ తీసుకుంటారు కాబట్టి అక్కడి నుంచి మనకి వచ్చే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ని మాత్రం వదలకండి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి గ్రాసరీ షాప్స్. మీకు మెయిన్ ఒకటి ఏంటంటే యాజ్ ఏ హోమ్ బేకర్గా ఇప్పుడు ప్రజెంట్ మాదైతే కిరాణా షాప్ అండి. నేనేమి అడ్వర్టైజ్మెంట్ చేయనవసరం లేదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఒక కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ ఉంది. నేను 1-2 సార్లు స్టార్టింగ్లో కూల్ కేక్స్ చేసి, అంటే ఆర్డర్స్ ఉన్నాయి చేసి ఫ్రిడ్జ్లో అక్కడ కనిపించేలాగా పెట్టడం వల్ల, ఓకే మీరు కేక్స్ కూడా చేస్తారా, మాకు నెక్స్ట్ టైం అవసరం ఉన్నప్పుడు చెప్తాం చేస్తారా అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీకు అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, మీకు దగ్గరలో ఉన్న గ్రాసరీ షాప్ కానీ, కిరాణా షాప్ కానీ, చిన్న షాప్స్ ఏవైనా పర్వాలేదు, వాళ్ళ పర్మిషన్ తీసుకొని చిన్న A4 సైజ్ పేపర్ మీద అయినా పర్వాలేదండి, మీ నెంబర్, మీరు చేసే కేక్స్, అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మంచిగా రాసి, కుదిరితే లామినేషన్ చేపించండి. లేదు మా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు అంటే జస్ట్ ఒక పేపర్ మీద మంచిగా డిజైన్ చేసి వాళ్ళ పర్మిషన్ అడిగి, అందరికీ కనిపించే ప్లేస్ వాళ్ళ షాప్లో ఎక్కడైనా ఉంటే ఒక పేపర్ పెట్టేసి రండి. ఎవరైనా కొట్టుకొచ్చిన వాళ్ళైనా అది చూసి అవసరం అనుకుంటే హోమ్ బేకర్గా మీకు ఆర్డర్ ఇస్తారు. మనం ఎక్కడో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆర్డర్ రావాలి అంటే అంత ఈజీగా అయితే రాదు కదండి. ఇప్పుడు ప్రజెంట్ ఊరూరా ప్రతి కాలనీలో, ప్రతి వీధిలో కూడా మంచి బేకరీస్ ఉంటున్నాయి. వాళ్ళందరినీ దాటి మనకు ఒక హోమ్ బేకర్గా గుర్తింపు వచ్చి మనం చెయ్యాలి అని అంటే ఇవన్నీ దాటాలి. సో మీకు కుదిర గ్రాసరీ షాప్ అనే కాదు, ఒక 10 మంది వచ్చే షాప్ ఏదైనా పర్వాలేదు, వాళ్ళ పర్మిషన్ తీసుకొని జస్ట్ పెట్టండి. ఒకవేళ మాకు ఒప్పుకోరండి అట్లా ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ కానీ ఇలా పాంప్లెట్స్ కానీ పెట్టడం ఒప్పుకోరండి అంటే వాళ్ళకు కూడా కుదిరితే నాకు నెక్స్ట్ ఏదన్నా ఆర్డర్ వస్తే మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తా, అది ఫస్ట్లోనే చెప్పకండి, ఫస్ట్లో హెల్ప్ లాగా అడగండి. ఓకే అంటే ఓకే, లేదు అంటే నాకు కేక్ ఆర్డర్స్ కనుక మీ దగ్గర పెట్టడం వల్లే వచ్చింది అని ఎవరైనా, ఇప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు ఎవరు చెప్పారండి అంటే పలానా షాప్లో చూసాము అని చెప్తారు కదా. ఒకవేళ మీ షాప్ ద్వారా నాకు ఆర్డర్ వస్తే ఇంత పర్సెంటేజ్ ఇస్తా అని కూడా మాట్లాడుకోవచ్చు. ఇదొక టైప్ అనుకోండి, ఖచ్చితంగా చెప్పట్లేదు, బట్ వర్క్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. థర్డ్ థింగ్ వచ్చేసి గ్రాసరీ షాప్ కానీ 10 మంది వచ్చే ఏ షాప్ అయినా పర్వాలేదు, అది గ్రాసరీ షాప్ అనే కాదు, బట్టల షాప్ అవ్వనివ్వండి, మెడికల్ షాప్ అవ్వనివ్వండి, రెగ్యులర్గా కూరగాయల షాప్ అవ్వనివ్వండి, ఏదైనా పర్వాలేదండి. మనం దేన్నైనా, చెప్తున్నాను కదా, ఏదైనా ఆయుధంలాగా వాడుకోవడమే తప్పదు ఇంకా. ఎందుకంటే చెప్తున్నాను కదండి, మనం ఎక్కడో ఇంట్లో ఉండి చేస్తున్న వాళ్ళము
కంటెంట్ బాగుండొచ్చు, మీరు చేసే రెసిపీస్ బాగుండొచ్చు, టేస్ట్ బాగుండొచ్చు, బట్ అది జనాల వరకు వెళ్ళాలి అంటే తప్పదు, ఏదో ఒకటైతే చేయాల్సిందే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి 4th పాయింట్ వచ్చేసి పార్టీస్, ఫంక్షన్స్. ఇది నేను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఒక లైవ్లో అడిగితే చెప్పాను, ఇది వర్కౌట్ కూడా అయింది. యాక్చువల్గా తన పేరు నాకు గుర్తుకు రావట్లేదు, బట్ అక్క మీరు చెప్పిన విషయం నాకు వర్కౌట్ అయింది అని చెప్పారు. అది ఏంటి అంటే పార్టీస్, ఫంక్షన్స్, చిన్న చిన్న అకేషన్స్, ఏదన్నా అవ్వనివ్వండి అకేషన్, మీ తరఫున మీరు ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా. ఆ గిఫ్ట్ ఏదో మీరు ప్యాషన్గా ఫీల్ అయ్యే కేకో, కుక్కీసో, చాక్లెట్సో ఏదో ఒకటి మీరు సొంతంగా చేసింది వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ సపోజ్ కేకే చేశారనుకుందాం, కేక్ మంచిగా చేయండి, పర్ఫెక్ట్గా చేయండి, మీరు కస్టమర్కి ఎలా ఇవ్వాలనుకుంటున్నారో అలాగే చేయండి. తర్వాతకి అది మీరు గిఫ్ట్ ప్లేస్లో ఇవ్వండి. మీరు ఎలాగో గిఫ్ట్ కోసం ఎంతో కొంత ఖర్చు పెడతారు కదా, ఆ అమౌంట్ ఏదో దీనికి పెట్టాను అనుకోండి, అక్కడ ఏదన్నా అవ్వనివ్వండి. ఇప్పుడు సెలబ్రేషన్ అంటే దేనికైనా కేక్ కట్ చేస్తే ఇంకా రెట్టింపు అవుతుంది హ్యాపీనెస్, కానీ తగ్గదు కదండి. ఒకవేళ సపోజ్ అది బర్త్డే పార్టీయే అవ్వనివ్వండి, బర్త్డే పార్టీ అయితే ఏంటి, వాళ్ళు ఒక కేక్ కట్ చేసే ప్లేస్లో 2 కేకులు కట్ చేస్తారు, సంతోషం కూడా రెండింతలు అవుతుంది, అంతే తప్పితే దానివల్ల లాస్ అయితే లేదు. కాబట్టి ఇలా ప్రతి అకేషన్ మీకు పార్టీస్, ఫంక్షన్స్ చుట్టుపక్కల ఏం జరిగినా ఒక చిన్న కేక్ అయితే తీసుకెళ్ళండి. దానివల్ల మీరు యూనిక్గా ఉంటారు, అంటే అందరిచ్చిన గిఫ్ట్ లాగా కాకుండా మీరు స్పెషల్గా అనిపిస్తారు. దానివల్ల మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కేక్ చేస్తారనే విషయము చెప్పకనే అందరికీ తెలిసిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, సరే అండి మేము కేక్ గిఫ్ట్గా ఇచ్చాము అయినా కూడా మాకు ఆర్డర్స్ రావట్లేదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఇక్కడ ఏం చేయాలి అంటే, మీరు కేక్ గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు దాని మీద మీ నెంబర్ కనిపించేలాగా ఒక చిన్న లోగో కానీ, చిన్న స్టిక్కర్ కానీ, అవి మీరు సొంతంగా తయారు చేసుకుంటారా, ప్రింట్అవుట్ తీపించుకుంటారా, అది మీ ఇష్టం. ఓకేనా? అది కనిపించేలాగా బాక్స్కి కానీ, మెయిన్ విషయం వచ్చేసి ఆ కేక్ బోర్డు మీద కనిపించేలాగా పెట్టండి. ఇంకొకటి ఏంటి, అసలు అది మీ అడ్వర్టైజ్మెంట్ కేక్ అనుకోండి, అసలు కేక్ని ఎలా డిజైన్ చేయాలో కూడా ఒకసారి ఆలోచించుకోండి. అంటే మీరు గిఫ్ట్గా ఇచ్చినా కూడా దాని మీద మీ పేరు, మీ విషయం హైలైట్ అయ్యేలాగా ఎక్కడో మేనేజ్ చేసేలాగా చూడండి. ఓకేనా? ఇలా చేయడం వల్ల ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ ఒకరు పార్టీకి కేక్ తీసుకెళ్లారంట, అసలు అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయంట, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తనైతే చెప్పిందనమాట. సో ఇది కూడా ఇంకొక విషయం, వర్కౌట్ అయ్యే విషయం కాబట్టి దీన్ని మాత్రం మర్చిపోకుండా మీరు వాడండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి 5th పాయింట్ వచ్చేసి టేస్టింగ్ శాంపిల్స్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏమో మీ దగ్గర ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు, టేస్ట్ చేసిన వాళ్ళకైతే వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తారు. మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ అనుకోండి, ఎప్పుడైనా మీ ఇంట్లో తిన్నా, లేదు మీరు అప్పుడో ఇప్పుడో మీరు ఎవరికైనా ఇచ్చిన చోట తిన్నా కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త వాళ్ళు అనుకోండి, మిమ్మల్ని ఎలా నమ్ముతారు? నమ్మరు కదా. సో ముందైతే ఎవరికైనా కొత్తగా ఇవ్వాలి అనుకునే వాళ్ళకి చిన్న చిన్న శాంపిల్స్ చేసి ఇవ్వండి. అంటే కప్ కేక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, మీరు చేయాలనుకున్నది ఏదైనా కూడా చిన్న శాంపిల్ పీసెస్ ఇవ్వండి. మీకు టేస్ట్ నచ్చితేనే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పండి. ఇది ఇంకొక రకంగా కూడా హెల్ప్ అవుతుందండి. ఏంటంటే ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి చిన్న తేడా జరిగింది అనుకోండి, వాళ్ళు సెకండ్ టైం ఆర్డర్ ఇవ్వడానికి ధైర్యం చేయరు కదా. అంటే కొంతమందికి ఫస్ట్ టైం ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, సెకండ్ టైం మళ్ళీ వాళ్ళే ఆర్డర్ ఇవ్వాలి అంటే ఇవ్వరు కదా. సో నాకు 2-3 టైమ్స్ ఇలా కాల్స్ అని కాదు, సబ్స్క్రైబర్స్ అడిగారనమాట, అక్క మేము ఫస్ట్ టైం చేసినప్పుడు మెల్ట్ అయిపోయింది, లేదు అంటే టేస్ట్ బాగా రాలేదు, ఎగ్లెస్ చేసాము అంత స్పంజీగా లేదన్నారు, మళ్ళీ వాళ్ళకు బల్క్ ఆర్డర్ అక్క, నేను ఏమంటారు దాన్ని మళ్ళీ నేను ఎలా సాధించుకోవాలి అని అడిగిన వాళ్ళకి ఇదే చెప్పానన్నమాట. మీరు ముందైతే శాంపిల్స్ చేసి ఇవ్వండి. ఈసారి మీకు ఈ టేస్ట్ నచ్చితేనే నాకు ఆర్డర్ ఇవ్వండి, లేదంటే లేదు, మీకు చేసే అన్నీ కూడా ఇంత పర్ఫెక్ట్గా ఇలాగే చేస్తాను అని చెప్పేసేయండి. అప్పుడు వాళ్ళకి మీ మీద నమ్మకం కుదిరింది అనుకోండి, ఇంకొంచెం బల్క్ ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే అంతటితో వదిలేసేయండి, ఇంకొకరిని చూసుకోండి. వాళ్ళకైనా కూడా మీరు శాంపిల్స్ ఇవ్వండి. ఇది ఇంకొక విషయం అన్నమాట.
ఇక మన కేక్ విషయానికి వస్తే ఇక్కడైతే ఐసింగ్ చేసేసాను. తర్వాత రెడ్ కలర్ కోసం అయితే రెడ్ కలర్ పౌడర్ వాడి కాస్త క్రీమ్లో అయితే కొంచెం ఎక్కువ కలర్ వేసేసుకొని ఇలా మంచి బ్రైట్ రెడ్ కలర్ అయితే కలుపుకున్నానండి. దాన్ని మీకు చూపిస్తున్నట్టుగా డిజైన్ చేశాను అనమాట. తర్వాత దీని తర్వాత గోల్డ్ ఫ్లేక్స్తో కింద డెకరేషన్ చేశాను. ఎక్కువ ఏం లేదు, బట్ డిజైనర్ కేక్ అండి. చాలా అంటే చాలా చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగుంది. ఫైనల్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ టేస్టింగ్ కోసం శాంపిల్స్ చేసేయమన్నాను కదా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 6th పాయింట్ గిఫ్ట్ లోగో విత్ నెంబర్స్ అన్నమాట. మీరు ఇది మాత్రం కంపల్సరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లోగో మీరు తయారు చేసుకోండి. చిన్నగా హ్యాండ్ మేడ్ చిన్న డిజైనర్ లోగో అయితే ప్రిపేర్ చేసుకోండి. దాన్ని మీరు జిరాక్స్లు తెప్పించుకోండి. నార్మల్ జిరాక్స్ అయినా పర్వాలేదు, నెంబర్తో మీ పేరుతో, లేదు మీరు ఏదైనా బ్రాండ్ పేరుతో పెట్టుకుంటే దాంతో అయినా పర్వాలేదు. అది మాత్రం కంపల్సరిగా మీరు ఇచ్చే ప్రతి కేక్ మీద రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. అంటే దానివల్ల ఏంటంటే 100లో ఇప్పుడు మీరు తీసుకెళ్లిన దగ్గర ఒక 100 మంది ఉన్నారనుకోండి, దాన్ని చూస్తే నోట్ చేసుకొని అయినా సరే మీకు ఒక్కరైనా ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా నేను చెప్పిన విధంగా లోగో విత్ ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి. మీకు ఆర్డర్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. నెక్స్ట్ థింగ్ 7th పాయింట్ వచ్చేసి మౌత్ పబ్లిసిటీ. ఇది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండి. మనం ఎంత కేక్స్ చేసినా ఎలా చేసినా మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనమే వెళ్ళి చెప్పాలా అక్క అంటే కాదండి, మనం చేసే కేక్ తిన్న వాళ్ళు చెప్పేలాగా ఉండాలి. సో మీరు టేస్ట్ విషయంలో, చేసే డిజైన్ విషయంలో, అలాంటి విషయంలో అస్సలు తగ్గకుండా దాన్ని అయితే మెయింటైన్ చేయండి. ఆటోమేటిక్గా ఒకవేళ టేస్ట్ నచ్చితే మాత్రం వాళ్ళే వావ్ ఎంత బాగా చేశారండి అని చెప్పేసి వాళ్ళు చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను ఉమెన్స్ డేకి చేశానండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాను, బాగుందన్నారు, బట్ పర్సనల్గా నాకు వచ్చి చెప్పారు తప్పితే అలా అనౌన్స్ లాగా చేయలేదన్నమాట. బట్ నిన్న సిఈ గారి వైఫ్ కేక్ తిన్నాక అసలు చాలా బాగుందమ్మా నువ్వు చేసావు కేక్ అని అంటే నేను అసలు నమ్మలేకపోయాను అని చెప్పారు. ఇది చాలదా అండి? 100 మందిలో మన పేరు చెప్పి కేక్ బాగుంది అని చెప్తే మనకి ఇంకా మౌత్ పబ్లిసిటీ ఉంటే చాలు కదండి. వేరే ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. నేనైతే ఇది ఇంకా బాగా నమ్ముతాను అనమాట. ఏంటి అంటే మౌత్ పబ్లిసిటీ మనం చేసింది ఇప్పుడు ప్రజెంట్ చూడండి, మంచి హిట్ సినిమాలు కూడా మౌత్ పబ్లిసిటీ బాగుంటేనే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు మూవీకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఫస్ట్ టైం మూవీ చూసిన వాడు రివ్యూ బాగలేదని ఇచ్చాడు అనుకోండి, ఇంకా నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు ఆలోచిస్తారా లేదా? అలాగనే మనకు ఫస్ట్ కస్టమర్స్ రివ్యూస్, తర్వాత వాళ్ళు ఇచ్చే మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఫస్ట్ తీసుకునే వాళ్ళ దగ్గర రివ్యూస్ తీసుకోండి. మీకు నచ్చితే మీకు ఇంకెవరైనా పరిచయం ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి మేడం అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టండి. దీనివల్ల కూడా మీకు ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పాంప్లెట్స్ అండి. పాంప్లెట్స్ సింపుల్గా మీరు పాంప్లెట్స్ అయితే ప్రింట్అవుట్ చేపించేసి మీకు కుదిరిన చోటల్లా మీ ఏరియాకి చుట్టుపక్కల కానీ మీ గల్లీ, మీ వీధి కాకుండా పక్కల వీధుల్లో కానీ, లేదు అంటే షాప్స్లలో కానీ, కాస్త న్యూస్ పేపర్స్లలో కానీ అలా పెట్టేసి ఇస్తుంటాం కదా, అలా కూడా అడ్వర్టైజ్ చేసుకోవడం ద్వారా కూడా మనకి ఛాన్స్ ఉందండి. ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంది. సో దాన్ని కూడా మిస్ చేసుకోకండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఒకవేళ ఇవన్నీ సెట్ అయ్యాయి, కొంచెం పేరు వచ్చింది, లేదు పేరు వచ్చినా రాకపోయినా మీకు ఎప్పటికైనా స్టాల్ పెట్టే ఆప్షన్ ఉండి, లేదు పెట్టగలిగే ధైర్యం ఉంటే మాత్రం ఇంటి దగ్గర ఒక చిన్న స్టాల్ లాంటిది అయితే పెట్టేసుకోండి. అంటే అవుట్లెట్ లాగా అన్నమాట. చిన్న మంచిగా బోర్డు చేపించేసి అవుట్లెట్ అయితే పెట్టేసుకొని, అది అప్పుడు ఏంటంటే మీకు ఆర్డర్ వస్తేనే చేయడం కాదు, మీ అంతటా మీరు కొన్ని రెసిపీస్ చేసేసి మీకు పర్ఫెక్ట్గా వచ్చిన రెసిపీస్ని అవుట్లెట్లో పెట్టేసుకొని, డిస్ప్లే లాగా పెట్టేసుకొని, మీకున్న ఏరియాలోనే ఖచ్చితంగా షాపే ఉండాలి, ఖచ్చితంగా అదే ఉండాలి, ఇదే ఉండాలి అనుకోకుండా మీ కుదిరినంతలో పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో షో కేస్ ఉంటుందండి,
అక్కడ షోకేస్లో బొమ్మలతో పాటు ఫాండెంట్ డమ్మీ కేక్స్ చేసి పెట్టండి డిస్ప్లేలో. దాన్ని బట్టి కూడా మీరు కేక్స్ చేస్తారని అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేంటి ఒక్కసారి చేస్తే చాలు, మనం అదేమి రిపీటెడ్గా చేసి పెట్టాల్సిన పని కూడా లేదు. సో మీకు ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు ఫాండెంట్తో అలా డమ్మీస్ మీద కేక్స్ లాగా చేసి పెట్టేసేయండి. అదొక ట్రిక్ అనుకోండి. అలాగా మీరు ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఎన్ని వెరైటీస్ చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా మైండ్లో పెట్టేసుకొని స్టాల్స్ పెట్టే ప్రయత్నం ఉంటే చేయండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే ప్లానింగ్లో ఉన్నారు. ఆల్ ద బెస్ట్ అండి వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అదేంటి అంటే, సపోజ్ మీరు ఇన్ని చేసినా ఆర్డర్స్ లేవు, మాకు ఆర్డర్ రావట్లేదు అక్క, ఇన్ని ప్రయత్నాలు చేసినా ఆర్డర్ రావట్లేదు అంటే, ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం అంతా చేశారు కాబట్టి ఇంకా రిజల్ట్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. వచ్చేది ఉంటే ఖచ్చితంగా ఆర్డర్ ఎక్కడి నుంచి అయినా వస్తుంది. సో కాన్ఫిడెంట్గా ఉండండి. మరి ఏం చేయాలక్క అంటే, మీ రెసిపీస్ మీద ఫోకస్ పెట్టండి. కొత్తగా ఇంకేదైనా నేర్చుకోవడానికి ఫోకస్ పెట్టండి. రెసిపీస్ కానీ, తర్వాత డిజైనింగ్ కానీ, లేదు అంటే ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనకు ఏదైనా సరే వచ్చు అని ఆగిపోతే అంతటితోనే ఆగిపోతాము. ఎప్పుడు వచ్చు అనుకోకూడదు, మనకు వచ్చేసింది అనుకోకూడదు. నిరంతర విద్యార్థినిగా ఉండడానికి ట్రై చేయండి. అప్పుడేంటంటే మనకు కొత్త నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదు అంటే అక్కడితో ఆగిపోయింది అనుకోండి, మన జర్నీ కూడా అంతటితో ఆగిపోద్ది. ఇంకొకటి ఏంటంటే అప్డేట్లో ఉండాలి కాబట్టి ప్రతి చిన్న విషయం, అది ఎవరు చెప్తున్నారు, అవతల మనకన్నా పెద్దవాళ్ళు చెప్తున్నారా, చిన్నవాళ్ళు చెప్తున్నారా, పిల్లలు చెప్తున్నారా అనేది అస్సలు ఏజ్తో సంబంధం లేకుండా, నేనైతే అంతేనండి, ఏజ్తో ఎవరిని ఏమంటారు మెజర్ చేయను. వాళ్ళు చిన్న పిల్లలైనా సరే వాళ్ళు చెప్పేది కరెక్ట్ పాయింట్ అయితే యాక్సెప్ట్ చేస్తాను, దాన్ని ఇన్కల్కేట్ చేసుకుంటాను, మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ప్రతిదీ అంతే అండి. నేను అసలు మా అక్క పిల్లలు ఉన్నారు, స్టార్టింగ్లో వాళ్ళు ఏదో కరోనా టైంలో కొంచెం ఏవో కిట్లు కొని నేర్చుకున్నారనమాట. అసలు వాళ్ళు ఏం కొన్నారో, అప్పటికి నా దగ్గర పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు, బట్ స్టార్టింగ్లో పిల్లల్ని అడిగి నేర్చుకున్నాను. మీరు నమ్ముతారో లేదో, వాళ్ళకి తెలిసినంత నాలెడ్జ్ కూడా నాకు లేదు అని అప్పటికి అర్థమైంది. సో స్లోగా డెవలప్ అయ్యాను అంతే తప్పితే ఏదో ఒక్క రోజులో అయితే ఏది అవ్వదు. కాబట్టి డెఫినెట్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఖాళీగా ఉండకండి. ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అది మీకు కేక్స్ అనే కాదండి, ఏదో ఒకటి, గార్డెనింగ్ అవ్వనివ్వండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వనివ్వండి, ఏదో ఒకటైతే కొత్తగా ట్రై చేయండి. అది మీకు వస్తుందా రాదా పక్కన పెట్టేసేయండి. దాని ప్రయత్నంలో మీకైతే మంచి హ్యాపీనెస్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, నా టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో లెంతీగా ఉందని మాత్రం టెన్షన్ పడకండి. బట్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ టిప్స్ కనుక, ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కూడా నాకైతే మెన్షన్ చేయండి. మరిన్ని టిప్స్ కావాలి అంటే మాత్రం డెఫినెట్గా నన్ను ఫాలో అవ్వండి. కింద కమెంట్లో అయితే చెప్తున్నాను కదా, మీకు నచ్చిందా లేదా అయితే డెఫినెట్గా షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టిప్స్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా అండి? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా, సెలవు, బాయ్ బాయ్. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ కేక్ కాస్ట్ చెప్పడం మర్చిపోయాను. ఈ కేక్ కాస్ట్ అయితే నేను 650 రూపీస్ అయితే ఛార్జ్ చేశానండి. మరి మీరేమంటారు, కాస్ట్ ఓకేనా? డెఫినెట్గా ఈ డిజైన్ కూడా ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ వన్స్ అగైన్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.